కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, ప్రసవ వేదన నీకు అవసరం దేవుని పని కొరకు. అప్పుడే నువ్వు ఎవరైనా ఒక వ్యక్తిని దేవుని కొరకు సిద్ధపరిచినప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తావు, ఆ వ్యక్తిని గురించి పట్టించుకుంటావు, ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తావు, ఆ వ్యక్తిని ప్రేమిస్తావు, ఆ వ్యక్తి ఎక్కడ దారి తప్పిపోతాడో అని జాగ్రత్తగా దారిలో నడిపిస్తావు, ఆ వ్యక్తి మందిరానికి తీసుకురాబడిన తర్వాత మందిరం ఎక్కడ మానకుండా జాగ్రత్తగా చూసే వ్యక్తిగా నీవు ఉంటావు. అంటే ప్రసవ వేదన ఉండాలి ఆ వ్యక్తి విషయంలో. ఇక్కడ కూర్చున్న మీరు కొంతమంది విషయంలో ఎంతో ప్రసవ వేదన పడ్డాం, మేము ఎంతో ప్రసవ వేదన పడ్డాం, ఇప్పటికీ పడుతున్నాం. ఏంటి కారణం అంటే మీలో క్రీస్తు రూపం రావాలి, యేసు ప్రభు స్వరూపంలోకి మారాలి, యేసు ప్రభువులాగా మారాలి. ఆయన వల్ల ఆయన మనసు లాంటి మనసు మీకు కలిగి ఉండాలి, ఆయన రూపం మీకు ఏర్పడాలి, ఆయన లాంటి వారుగా మీరు చేయబడడానికి ఇప్పటికీ మేము ప్రసవ వేదన పడుతున్నాం. ఇలాంటి ప్రసవ వేదన నీకుందా? ఇతరులు ఎవరైనా నశించిపోతుంటే